హలో, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈ రోజు మనతో ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే రవి గారు. సార్, ప్రజెంట్ న్యూస్ కాకినాడ పోర్ట్లో పవన్ కళ్యాణ్ గారు రైడ్ చేయడం జరిగింది. అక్కడ కొన్ని బియ్య బస్తాలను కూడా పట్టుకోవడం జరిగింది. అసలు కాకినాడ పోర్ట్లో ఏం జరిగింది? స్టెల్లా ఎల్ షిప్ అంటే ఏంటి? కరెక్ట్. మీ విశ్లేషణలో వినాలనుకుంటున్నాను, చెప్పండి సార్. తప్పకుండా చెప్తాను రవి గారు. స్టెల్లా ఎల్ షిప్ అనేది ఒక షిప్ ఇక్కడి నుంచి ఇక్కడ వస్తువులు అక్కడికి ఇంపోర్ట్ చేస్తానికి వాడతారు, వేరే దేశానికి. ఈ స్టెల్లా ఎల్ షిప్లో నిన్న పవన్ కళ్యాణ్ గారు రైడ్ చేస్తాం, మనం అందరం చూసాము, అన్ని ఛానల్స్లో వచ్చింది. బోట్ వేసుకొని ఆయన నాదెళ్ల మనోహర్ గారు, పౌర సరఫరాల మంత్రి అనుకుంటా కదా ఆయన పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ పర్సనల్ అసిస్టెంట్ అందరు కలిసి బోట్లో ఆ షిప్ దగ్గరికి వెళ్తాం జరిగింది. ఇలా ఎవరైనా బయట నుంచి వచ్చేసి ఎవరైనా ఏదైనా చేసేయచ్చు కదా, దిస్ అ పాసిబిలిటీ కదా. ఇది ఎలాంటి పోటీ? ఇది ఎవ్వరు దీని మీద దృష్టి సారించిన పోటీ ఇది కాదు. ఒక్కసారి ఇలాంటి ఇలీగల్ స్టఫ్ చేసిన వాడికి ఈరోజు రైస్ ఉంటుంది, రేపు పొద్దున వెపన్స్ ఉంటుంది, ఆ తర్వాత ఆర్డీస్ ఏదైనా పాసిబిలిటీ ఉంది కదా. ఎవ్రీ పాసిబిలిటీ. I think they should center attention కావాలి దీని మీద. హోమ్ మినిస్టర్ అటెన్షన్ ఇస్ నీడెడ్. దట్స్ వాట్ ఐ ఫీల్. ఎంత అన్యాయం అంటే, ఓకే, మన ఎప్పుడో నందమూరి తారక రామారావు గారు ₹2 కిలో బియ్యం పథకం పెట్టారు. ఎప్పుడో ఎన్నాళ్ల క్రితమో 80s అనుకుంటా. ఆయన 8 నెలల్లోనో 10 నెలల్లోనో పదవిలోకి వచ్చేసినప్పుడు ఆయన ఆ పథకం పెట్టారు, మేనిఫెస్టోలో పెట్టారు అన్నమాట. ₹2 బియ్యం ఇస్తామని. ఆ తర్వాత అది నిజంగానే ఆచరిస్తాం జరిగింది. ఆ ₹2 కిలో బియ్యం పథకం తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా దాన్ని కంటిన్యూ చేస్తారు, తర్వాత నారా చంద్రబాబు నాయుడు కంటిన్యూ చేస్తూ జరిగింది. అలా తరతరాలుగా అది కంటిన్యూ అవుతూనే వచ్చింది ఎన్నో డికేట్స్ నుంచి. అలాంటి ₹2 బియ్యము బీదవాడి, ఏ బీదవాడి కడుపు కూడా ఖాళీగా ఉండకూడదు, ఎవ్వరు ఆకలి చావులు ఉండకూడదు మన తెలుగు రాష్ట్రాల్లో అని చెప్పి ప్రవేశపెడతాం జరిగింది. అలాంటి దాని మీద కూడా కాకినాడ పోర్టులో మనం చూస్తే రాజకీయ నాయకులు మరి ఎవరు పాల్గొన్నారో అందులో కుట్రకి తెలియదు, కానీ చాలా అసహ్యకరమైన విషయం అది. ఎన్నో వందల మెట్రిక్ టన్నుల బియ్యం స్టెల్లా ఎల్ షిప్లో పట్టుకుంటాం జరిగింది. ఇక్కడ స్మగ్లింగ్ అవుతుంది అన్న విషయము ఇంత గతంలోనే నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, నాదెళ్ల మనోహర్ గారికి కూడా తెలుసు. వాళ్ళు ఎప్పుడైతే వెళ్దాం అనుకున్నారో పోర్ట్ అధికారులు వాళ్ళని రానిలేదు కూడా. ఏదో ఒక సాకులు చెప్పి రానికపోతాం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి నిన్న స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో నేను ఆ షిప్ దగ్గరికి వెళ్లాల్సిందే అని చెప్పి పంతం బట్టి పవన్ కళ్యాణ్ గారు నాదెళ్ల మనోహర్ గారిని తీసుకొని ఆ ఒక బోట్ వేసుకొని ఆ షిప్ వైపుకి ప్రయాణిస్తున్నప్పుడు వచ్చిన ఆ వీడియో. అయితే అసలైన విషయం ఇక్కడ ఏంటి అంటే, ఆ సిబ్బందికి పోర్ట్ CEO నుంచి అందరికీ తెలుసు అక్కడ ఏం నడుస్తుంది, ఏం జరుగుతుంది, అందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అన్న పేర్లు కూడా నిన్న అలీషానో ఏదో పేరు కూడా తీసడం జరిగింది. ఆ పేరు కూడా పవన్ కళ్యాణ్ గారు ఊజీ అని గట్టిగా అడగడం జరిగింది. సీజ్ ది షిప్ ఇమీడియట్లీ అన్నాడు పవన్ కళ్యాణ్ గారు. పర్పస్ ఆఫ్ మెరైన్ పోలీస్ మీరందరూ ఉంటే ఇస్ ఇట్ స్టేట్ మెరైన్ పోలీస్? స్టేట్ మెరైన్ పోలీస్ అండ్ కోస్ట్ గార్డ్ కలిపి జాయింట్ పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు. జాయింట్ పెట్రోలింగ్ చేస్తే మరి మీకు ఎంత ఈజీగా ఎలా చేసేస్తారు, డ్రాప్ చేస్తారు మన బ్యాగ్స్. ఎవరు ఏమైనా కానీ ఈ షిప్ని ఇమీడియట్గా సీజ్ చేయండి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమైనా ఒత్తిడి ఉంటే నేను చూసుకుంటానని స్ట్రైట్గా హీరో రియల్ లైఫ్ సినిమాటిక్ గా అనిపించింది. అది కూడా అసలు రియల్ లైఫ్ లో పవన్ కళ్యాణ్ చూస్తాం మనం. రియల్ లైఫ్ హీరోని నిన్న చూస్తాం జరిగింది. నిజంగానే హీరోగానే వెళ్ళారు ఆయన. మీరు చూస్తే ఆయన చుట్టూ బాడీ గార్డ్స్ కూడా లేరు. నాదెళ్ల మనోహర్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఏదో ఒకరిద్దరు ఉన్నారు, అట్లా ఇట్లా. నో బాడీ గార్డ్స్, నథింగ్. అది వెళ్ళేదేమో పెద్ద షిప్ దగ్గరికి. ఆ షిప్ లో కొన్ని వందల వేల టన్నుల అక్రమ రవాణా బియ్యం ఉంది. అందులో ఎవరైనా ఉండొచ్చు, అటాక్ చేయొచ్చు, చాలా రిస్క్. నీళ్ళల్లో ఉన్నారు, లైఫ్ జాకెట్ వేసుకొని ఆ చిన్న బోట్ లో ఆ షిప్ వైపుకి వెళ్తూ ఉన్నారు. వాళ్ళేమో అనుమతి ఇవ్వట్లేదు. ఆ మూమెంట్ లో అక్కడ ఏమైనా జరిగి ఉండొచ్చు, ఈయన మీద అటాక్ జరిగి ఉండొచ్చు. అయినా కూడా ధైర్యంగా అక్కడ వెళ్ళారంటే దీన్ని బట్టేనే అట్లీస్ట్ చూసేవాళ్ళు అర్థం చేసుకోవాలి. ఆయన ప్రాణాలైనా అడ్డేస్తున్నాడు కానీ ప్రజలకు మాత్రం మోసాలు జరగనీయడు పవన్ కళ్యాణ్ అన్నది నిన్నటితోటి ప్రూవ్ చేస్తారు. అదే కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, ఆ బోట్లో నుంచి ఇంటర్వ్యూ ఇస్తాం జరిగింది, అందరు చూసే ఉంటారు. అది ఏమన్నాడు ఆయన క్లియర్గా, ఇది సీవే
మనం బాంబేలో గతంలో తాజ్లో చూసాము. కసబ్ లాంటి వాళ్ళు ఓకే టెర్రరిస్టులు వేరే దేశాల నుంచి సీవేలో దాడి అలానే జరిగింది. అలాగే జరిగింది కదా. సీవేలో పోర్టు ద్వారా కసబు ఇంకొంతమంది టెర్రరిస్టులు వచ్చి తాజ్లో ఎంతమందిని అన్యాయంగా చంపిస్తారు, అవును ఎంతమందిని అన్యాయంగా. కాకినాడ పోర్టు ఏమో నథింగ్, అక్కడికి వచ్చి ఫట దొరికిన వాళ్ళని కాల్ చేస్తే ఎలా హూ విల్ సేవ్ యూ అని క్లియర్గా అడుగుతాం జరిగింది. ఆయన అడిగిన దాంట్లో 1% కూడా డౌట్ లేదు, 100% కరెక్ట్ వ్యాలిడ్ పాయింట్. నేషనల్ సెక్యూరిటీ రీజన్ అది. ఓకే ఏది పోర్టు, కాకినాడ పోర్టు నేషనల్ సెక్యూరిటీ రీజన్ అది. మరి అలాంటి రీజన్లో ఇలాంటి ఎక్స్పోర్ట్ అక్రమ రవాణా వెళ్తుందంటే రేపు పొద్దున మళ్ళీ ఆ షిప్ వెనక్కి వచ్చేటప్పుడు ఎవరైనా రావచ్చు కదా. సో లెట్స్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. సెంట్రల్ గవర్నమెంట్ నేను చూసుకుంటాను, వెంటనే ఈ షిప్ని సీజ్ చేయండి అని చెప్పడం జరిగింది. డెఫినెట్గా నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏది చేస్తారో స్ట్రాంగ్ మెసేజ్ స్మగ్లర్స్కి ఇస్తాం జరిగింది. అట్లనే ఎవరైనా టెర్రరిస్టులకు కూడా స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తాం జరిగింది. ఇక మీదట ఇట్లాంటి నడవవు, మీకు సెంట్రల్ గవర్నమెంట్ సమాధానం ఇవ్వాలంటే నేను ఇస్తా, వెంటనే షిప్ని సీజ్ చేయండి అన్నాడు. హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్. ఇలాంటి పనులు ఆయన ఎంతో చేస్తూ అప్రమత్తంగా ప్రజల్ని అప్రమత్తం చేయాలని నేను డ్రగ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది సార్. స్మగ్లింగే కాదు, డ్రగ్స్ కూడా తీసుకొని వచ్చే అవకాశం. అది కూడా కరెక్ట్ చెప్పారు రవి గారు. మీరు ఆ పాయింట్ కూడా తీసాడు ఆయన. ఆ పాయింట్ కూడా గాంజా ఎంత వెళ్తుంది ఇక్కడ నుంచి అని డైరెక్ట్ గా స్టెల్లా ఎల్ షిప్ కెప్టెన్ అడుగుతాం జరిగింది ఆయన. గాంజా ఎంత వెళ్తుంది ఇక్కడ నుంచి అని అడిగేసరికి ఒక్కసారి అవాక్ అయిపోయాడు ఆయన. నీకు తెలుసా దీని కాన్సిక్వెన్సెస్ ఏంటో తెలుసా అని అడిగాడు. గజలు ఆడిపోయాడు ఆయన అధికారి. డెఫినెట్గా మనం అప్రిషియేట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఎస్ సార్ తప్పకుండా చెప్పాల్సింది, కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో చేపట్టాలని కోరుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతంగా విశ్లేషించారు. థ్యాంక్ యూ సో మచ్.